అది ఎట్లా ఉంది అనే విషయాన్ని వారి వ్యాఖ్యానంలో అప్పై దీక్షితేంద్రుల వారే ఆయన చెప్తున్నారు. 10,000 విస్తార ఆయామ ప్రమాణం కలిగిన, అనగా పొడవు వెడల్పులు కూడా, పొడవు 10,000 వెడల్పు 10,000 ఈ విధంగా సమానాకారంగా ఉన్న సూర్యరథానికి ఒక పెద్ద ఇరుసు దండం ఉంటుంది. అంటే చక్రం మధ్యలో ఇరుసు దండం ఇట్లా ఉంటుంది. అంటే చక్రానికి 6 అంచులు ఉన్నాయి. ఆ 6 అంచులు కలిగిన చక్రానికి 5 అరలు ఉన్నాయి. ఆ 5 అరల మధ్యలో నట్లలాగా, అనగా స్క్రూల్లాగా 3 నాభులు ఉన్నాయి. ఆ నాభుల మధ్యలో ఈ ఈశాదండం ఉంది. ఆ ఈశాదండం గట్టిగా బిగించబడి ఉంది. ఆ ఈశాదండానికి 2 అంచులు ఉన్నాయి. ఆ ఈశాదండంలో ఇరుసు కర్రలో ఒక అంచేమో జంబూద్వీపంలో సరిగా నడుమనున్న మేరు పర్వతం పైన కొన్ని యోజనాల పైన ఆ మేరు పర్వతాన్ని ఆధారంగా చేసుకుని ఆ ఇరుసు దండం యొక్క ఒక మూలం అటువైపు ఉంది. అది చాలా పొడవుగా ఉంది. ఆ ఇరుసు దండం 7 ద్వీపాలు దాటి చిట్ట చివరి ద్వీపం అయిన పుష్కర ద్వీపంలో మానసోత్తర పర్వతం అని ఒక పర్వతం ఉంది. ఇది జంబూద్వీపము. జంబూద్వీపం చుట్టూ లవణ సముద్రం ఉంటుంది. ఆ లవణ సముద్రానికి పైన ప్లక్షద్వీపం ఉంటుంది. ప్లక్షద్వీపం చుట్టూ చెరుకు సముద్రం ఉంటుంది. ఆ సముద్రానికి సరిగ్గా వెలుపల శాల్మల ద్వీపం ఉంటుంది. దాని చుట్టూ ఒక సముద్రం ఉంటుంది. మళ్ళీ ఆ పైన కుశద్వీపము, ఆ పైన క్రౌంచ ద్వీపము, ఆ పైన శాఖ ద్వీపము, ఆ పైన పుష్కర ద్వీపం. ఇలా మధ్యలో జంబూద్వీపం ఉంది. సరిగ్గా అక్కడి నుంచి 7వ ద్వీపంగా పుష్కర ద్వీపం ఉంది. ఆ పుష్కర ద్వీపం మధ్యలో మానసోత్తర పర్వతం ఉంది. మానసోత్తర పర్వతం పైన కొన్ని యోజనాల పైన ఇటువైపు ఉన్న ఇరుసు దండం యొక్క ఇంకో భాగం ఆలంబన చేసుకుని ఉంది. అంటే ఒకవైపు మేరు పర్వతము, ఇంకోవైపు మానసోత్తర పర్వతము. ఆ మానసోత్తర పర్వతాన్ని ఆలంబన చేసుకున్న ఇరుసు దండము, ఆ ఇరుసు దండానికి పైన చక్రం ఉంది. ఆ చక్రం పైన ఒక పెద్ద రథ ఉపస్థ, అనగా రథ మధ్య భాగం ఉంది. ఆ రథ మధ్య భాగంలో సూర్య మండలం ఉన్నది. అది 9,000 యోజనాలతో ఉన్నది. ఆ 9,000 యోజనాలకి, అనగా 10,000 యోజనాల్లో 10వ అంశమైన చుట్టూతా ఉన్న 1000 యోజనాల పరిమాణంలో ద్వాదశాదిత్యులు, గంధర్వులు, సర్పగణాలు, అప్సరోగణాలు వీళ్ళందరూ కూడా స్తోత్రం చేస్తూ ఉన్నారు. అట్లాంటి ఉత్తమ రథానికి ఒక పెద్ద కాడి ఉన్నది. ఆ కాడి ముందు భాగంలో యుగధరం ఉన్నది. అంటే అశ్వాలు వీపు మీద పెట్టుకునే ఒక పెద్ద కర్ర ఉన్నది. అక్కడ అశ్వాలు ఎట్లా సంచారం చేస్తున్నాయి అంటే, ఇక్కడ మేరు పర్వతం ఉంది, ఇక్కడ మానసోత్తర పర్వతం ఉంది, దీని మధ్యలో రథ మధ్య భాగం ఉన్నది. ఆ రథ మధ్య భాగాన్ని ఎదురుకుండా సప్తాశ్వాలు, గాయత్రి మొదలైన 7 ఛందస్సులు అనే అశ్వాలు ఉన్నాయి. ఆ అశ్వాలు సర్పాల్ని పగ్గాలుగా చేసుకుని ఉన్నాయి. సర్పాల్ని పగ్గాలుగా చేసుకుని గ్రామణులు ఆ అశ్వాల్ని తోలుతూ ఉన్నారు. ఆ అశ్వాలు అట్లా ముందుకెళ్తున్నాయి. ఆ ముందుకెళ్తున్న సమయంలో సూర్యుడు, ఆ రథం మీద ఉన్న సూర్యుడు ఇట్లా మేరు పర్వతం చుట్టూ ఇట్లా తిరుగుతూ ప్రదక్షిణ చేస్తూ ఉన్నాడు అని అద్భుతంగా సూర్య రథ గమనాన్ని అప్పై దీక్షితేంద్రుల వారు తమ వ్యాఖ్యానంలో ప్రతిపాదన చేశారు.